మళ్ళీ ఇప్పుడు మీరందరూ కూడా ఆశీర్వదించి జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని ఇప్పుడు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఇంకా భిన్నగా సంక్షేమ పథకాలు అందేదానికి ఆయనకు అండగా మనందరం కూడా నిలబడాలని కూడా కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఏమాత్రం చిన్న పొరపాటు చేసుకున్న పొరపాటు అనేది జరిగితే ప్రతి కుటుంబం నష్టపోతాము అనేది కూడా గుర్తించాల. ఎందుకంటే ఆయన మోసం మాటలే చెప్తాడు చంద్రబాబు నాయుడు, నిజాలు ఎప్పుడు చెప్పడు. అధికారం పట్టిన తర్వాత మొత్తం మోసమే చేస్తాడు. కాబట్టి ఆ మోసానికి మనం ఎవరం కూడా లోను కావద్దు. అలాగే మార్కాపురం నియోజకవర్గం నుండి జగనన్న ఆశీస్సులతో నేను అన్నా రాంబాబు నేను పోటీ చేస్తా ఉన్నా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటువంటి నాయకుడి విధి విధానాలు కూడా గత 17 సంవత్సరాలుగా మీరు చూసింటారు. గమనించండి, అన్నా రాంబాబుకు అవతల పోటీ చేస్తున్నాయనుకున్నటువంటి వ్యత్యాసం. అన్నా రాంబాబు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఎల్లవేళలా ప్రజల సమస్యల మీద దృష్టి సారిస్తాడు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతాడు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చుకునేదానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తాడు. అవసరమైతే సొంత ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టుకుంటా పోతానే కానీ ఎవరి ఆస్తుల జోలికి, ప్రభుత్వ ఆస్తుల జోలికి పోడు, ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోడు. ఇవి అన్నా రాంబాబు విధి విధానాలు. గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గంలో నేనున్నా. గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 3వ పర్యాయం 2019వ సంవత్సరంలో నేను పోటీ చేస్తే, జగనన్న ఆశీస్సులతో నేను గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తే, జగనన్నకు పులివెందుల ప్రజలు 92,000 మెజార్టీ తోటి రాష్ట్రంలో మొదటి మెజార్టీ ఇస్తే, గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు అన్నా రాంబాబుకు జగనన్న బొమ్మ మీద పోటీ చేస్తే 81,500 మెజార్టీతో గెలిపించినారు అనేది కూడా వివరిస్తా ఉన్నా. 81,500 మెజార్టీ అనేది నా గొప్ప కోసం చెప్పడం లేదు. ఎంత మమేకమై ప్రజలతో ఉంటే, ఎన్ని నాకు మంచి విధి విధానాలు ఉంటే అంత మెజార్టీ ఇచ్చుంటారో కూడా దయచేసి గమనించండి. మీ ఆశీస్సులు ఇవ్వండి. జగనన్నను 2వ పర్యాయం ముఖ్యమంత్రి చేయండి. జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే జగనన్న ఆశీస్సులతో మీ ముందుకు వచ్చినటువంటి అన్నా రాంబాబుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మీ అమూల్యమైనటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని విజ్ఞప్తి చేస్తూ ఇంత ఘనంగా స్వాగతించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.